హరిహర వీరమల్లు తేమ్ మ్యూజిక్ డైరెక్టర్ కాని పనిచేశారు. హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ క్రిష్ జాగలో మూడి, ఆ తర్వాత తన అవుట్పుట్తో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలని. సో యుద్ధాలు మళ్ళీ చాలా కష్టపడ్డాడు. అందుకే ఈ సినిమా 4 సంవత్సరాలు పట్టింది. సో ఆ సినిమా కోసం 10 రోజులు చాలా కష్టపడి బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరిపింది. సో ఒప్పందం ప్రకారమే జరిపింది. సో నచ్చితే ఉంచుకుంటాం, తీసుకుంటాం అని వాళ్ళే చెప్పారు. ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పుకుందాం. సో ఇంట్రెస్టింగ్ టాపిక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పారు. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన హరిహర వీరమల్లు 2019లో లాంచ్ అయిన సినిమా. ఆ తర్వాత 2020లో షూటింగ్ స్టార్ట్ చేసి సమ్మర్లో హరిహర వీరమల్లు తేమ్ మ్యూజిక్ డైరెక్టర్ కాని పనిచేశారు. సో అప్పటి నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. చిన్న చిన్న సాంగ్స్, పోస్టర్లు, చిన్న చిన్న టీజర్లు రిలీజ్ చేసి దాదాపు 4 సంవత్సరాలు దాటిపోయింది. 2020లో స్టార్ట్ అయింది, 2025 వరకు వచ్చింది. కానీ ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. సో మే 9న హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ క్రిష్ జాగలో మూడి, ఆ తర్వాత వేరే దర్శకుడు వచ్చాడు. సో ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి. సో ఈ సినిమాలో మొత్తం 6 యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. సో 6 ఫైట్స్ ఉంటాయి. సో ఈ 6 ఫైట్లల్లో ఒక ఫైట్ కంపోజ్ చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో నిధి అగర్వాల్ ఇంటర్వ్యూలో చెప్పింది, హరిహర వీరమల్లు కోసం పవన్ కళ్యాణ్ చాలా కష్టపడుతున్నాడు. సో ప్రతి సీన్లో తన ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఈ కథలో తెలుగు కథ అనుకుంటా హరిహర వీరమల్లు. ఇందులో అందుకే 4 సంవత్సరాలు పట్టింది. పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఉంది. అంటే ఈ సినిమాని తన అవుట్పుట్తో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలని. సో యుద్ధాలు, మళ్ళీ యుద్ధాలు, కర్రసాములు ఇవన్నీ బాగా నేర్చుకున్నాడు. సో ఒక యాక్షన్ సీక్వెన్స్ దాదాపు 20 నిమిషాలు ఉంటుంది. దానికి 1100 మంది పనిచేశారు. దాన్ని కంపోజ్ చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో చాలా హాలీవుడ్ స్టంట్ కోరియోగ్రాఫర్లతో వర్క్ చేసి తెలుసుకొని చాలా గ్రౌండ్ వర్క్ చేసి, అంటే ఎలా ఉంటుంది ఆ కాస్ట్యూమ్, ఫైట్స్, ప్రాచీన కాలంలో ఎలా చేసేవారు, ఆ హావభావాలన్నీ చాలా ప్లాన్తో చేశాడట. అందుకే ఈ సినిమాకు చాలా చాలా కష్టపడ్డాడు. అందుకే ఈ సినిమా 4 సంవత్సరాలు పట్టింది. సో పార్ట్ 1 మే 9 రిలీజ్ అవుతుంది. పార్ట్ 2 కూడా షూటింగ్ అయిపోయిందట. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో మనకు అనౌన్స్మెంట్ రాలేదు. మేబీ పార్ట్ 2 గురించి థియేటర్లో మనకు లాస్ట్కి ఇంటర్వెల్లో లాస్ట్ వేస్తారనుకుందాం. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్తో బిజీ, ఓజీ, సో ఇలా. సో తర్వాత గోపిచంద్ మళ్ళీ ఎంతో చూడాలి మరి ఎలా ఉంటుందో. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ పుష్ప 2. సో పుష్ప 2లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ను తీసుకున్నారట. సో ఆ సినిమా కోసం 10 రోజులు చాలా కష్టపడి బ్యాక్గ్రౌండ్ స్కోర్ 3 వెర్షన్ల దాకా క్రియేట్ చేశాడట. సో అవి టీంకు చాలా నచ్చాయట. సో సినిమా వాళ్ళకి బాగా నచ్చి పుష్ప టీం వాళ్ళకి నచ్చితే అవి ఓకే చేశారు. కానీ తీరా చూస్తే పుష్ప 2లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు. ఓన్లీ డిఎస్ ఇంకో అతను ఉన్నాడ అంతే. సో తమన్ చేసిన మ్యూజిక్ మొత్తం తీసేశారట. సో దానికి అతను ఏం బాధపడాడట. ఎందుకంటే అగ్రిమెంట్ ప్రకారమే జరిపోయింది. సో ఒప్పందం ప్రకారమే జరిపోయింది. సో నచ్చితే ఉంచుకుంటాం, తీసుకుంటాం అని వాళ్ళే చెప్పారు. దానివల్ల నాకు ఎలాంటి బాధ లేదు అని తమన్ చెప్పాడు. కానీ పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. తమన్ కూడా ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కానీ డిఎస్పి సూపర్ డూపర్ చేశారు. కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ కూడా సినిమాకి పనిచేసిన టాక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ 80% దాకా ఉన్నదని చెప్పారు. డిఎస్పి కొంచెం ఉంది. సో ఈ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మే 9న రిలీజ్ అవుతుంది. సో ఇది గైస్ ఈరోజు టాపిక్. ఈ ఛానల్కి కొత్త వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.